జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఇటు పోలీసుల దర్యాప్తు సహా అటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్యానెల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. మరి జానీ మాస్టర్ ఆవాజేంటి? నేషనల్ అవార్డు విన్నర్, స్టార్ కొరియోగ్రాఫర్ జానీ భాషాపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అందుకుంది. 376, 506, 223 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు. బాధితురాలిని ఆమె ఇంట్లో 3 గంటల పాటు ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించాడని, ప్రతిఘటిస్తే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని, మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, జానీ మాస్టర్, ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారంటూ ఆమె చెప్పింది. స్టేట్మెంట్ను రికార్డ్ చేసి పోలీసులు ఆమెను భరోసా సెంటర్కు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది జనసేన. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది. వివాదం తేలే వరకు జానీ మాస్టర్ను డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఫెడరేషన్కి ఆదేశించింది. ఇటు పోలీసులు, అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి. మరి ఆయనెక్కడా? స్పందనేంటి అనేది హాట్ టాపిక్గా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు కేసుపై జానీ మాస్టర్ నుంచి ఇంకా స్పందన రాలేదు. గతంలోనే ఫిల్మ్ ఛాంబర్కు జానీ మాస్టర్ వేధిస్తున్నారని ఫిర్యాదు వెళ్లింది. అప్పట్లో ఆయన ఆ మ్యాటర్పై స్పందించారు కూడా. కానీ ఇప్పుడు స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తుందని పేర్కొంటున్నారు. అసోసియేషన్కి సంబంధించి వివాదాల క్రమంలో జానీ మాస్టర్పై ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్కు ఫిర్యాదు వెళ్లింది. గత 2 వారాలుగా పరిశీలన ఉందన్నారు కమిటీ సభ్యులు. బాధితురాలు మొదట వర్క్ స్టేషన్లో హెరాస్మెంట్ గురించి ఫిర్యాదు చేసిందన్నారు. అప్పట్లో బాధితురాలు సహా జానీ మాస్టర్ ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేశామన్నారు. కానీ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చిందన్నారు. తాజా వివాదంపై కమిటీ విచారణ కొనసాగుతుందన్నారు. 90 రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. డాన్సర్స్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రతి యూనియన్ విధిగా కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులపై విచారణ ప్యానెల్కు ఝాన్సీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. దామోదర్ ప్రసాద్ సెక్రటరీగా, తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్ర చంద్రబోస్, వివేక్ కూచిబొట్ట, ప్రగతి మేడిపాటి, రామలక్ష్మి, లాయర్ కావ్య ప్యానెల్ సభ్యులుగా ఉన్నారు. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో పోస్ట్ చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందన్నారు. వర్క్ స్టేషన్లో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.